హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. మళ్ళీ వేరే వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మీరైతే కామెంట్లు అసలు పెట్టట్లేదు, లైక్లు అస్సలు చేయట్లేదు. అయినప్పటికి కూడా నా ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తున్నాను. ఈరోజైతే నేను అల్లం చట్నీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. అన్నీ రెడీ చేసుకున్న చింతపండు, అల్లం ముక్కలు కట్ చేసి తోలు తీసి కడిగి కట్ చేసి పెట్టుకున్న, బెల్లము, ఉప్పు, కారం, జీలకర్ర, మెంతులు అన్నీ రెడీ చేసుకున్నాను. అన్నీ ఈక్వల్ రేషియోలో తీసుకున్నానండి. చింతపండు, అల్లము, బెల్లము అన్నీ ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. దయచేసి నన్ను ప్రోత్సహించండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి వెళ్తాయండి వీడియోలు. మేము ఇంత కష్టపడి టైము, మనీ అన్నీ స్పెండ్ చేసేది మేము కూడా గ్రో అవుతాము. మీకు కూడా చూసినట్టు తెలియని వాళ్ళు తెలుసుకొని దీంట్లో చూసి చేసుకుంటారని ఇంత వివరంగా చెప్తామండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఈ చింతపండుని కడిగి పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. చింతపండులో పోసుకోవటానికి మనం అతిగా ఏది ఉడికించినా దాంట్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ పోతాయండి. అందుకనే చింతపండును బాగా కుక్ చేసే బదులు ఇలా కడిగి పెట్టేసుకున్నాను. 2 times కడిగి పెట్టిన. ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్ దీంట్లో పోసి పక్కన పెడితే మనము వేరేవి ఫ్రైలు అవి చేసుకునేసరికి ఇది నానిపోతుందండి. ఏ వస్తువైనా ఉడకాల్సినంత వరకే ఉడకాలండి, అతిగా ఉడికించద్దు. కొంచెం టైం తీసుకుంటే అదే నానిపోతుంది. సరే, ఇవి బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఈ లోపల మనం వేరే స్టవ్ మీద మెంతులు వేయించుకుందామండి. పచ్చడికి అవసరం కదా మెంతి పొడి. ఈ అల్లం చట్నీలో ఆవాలు వేయక్కర్లేదండి, ఎందుకంటే దీనికి అన్నిటికీ ఆవాలు సెట్ కావండి. కొన్నిటికి అవి వేస్తారు, కొన్నిటికి ఇవి మాత్రమే వేస్తారు. అందుకని నేను మెంతులు వేయిస్తున్నాను. మెంతులు, జీలకర్ర పొడి వేస్తే చాలండి. దీనికి మెంతులు సుమారుగా 1 టీ స్పూన్ అన్ని వేసుకుంటే చాలండి, బాగా అవసరం లేదు. ఇవి ఇట్లా చిట్టపట్లాడేటప్పుడే జీలకర్ర కూడా ఈ వేడికేస్తే సరిపోతుందండి. సిమ్లో పెట్టి వేయించుకుంటే చాలండి, ఎందుకంటే ఇది స్టీల్ ప్యాన్ కదా, త్వరగానే వేగుతాయి. ఏ వస్తువైనా వేగినట్టు తెలియాలంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆల్రెడీ మెంతుల వాసన వస్తుంది. కొద్దిగా జీలకర్ర వేడి కావాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. అయిపోయినాయి ఇవి. మెంతులు, జీలకర్ర ఫ్రై అయిపోయినాయి. ఈ వేడి బాండీలో ఇంకొంతసేపు అట్లనే ఉంటాయి. అట్లనే చూడండి, వాటర్ కూడా మనకి బాయిల్ అయిపోయినాయి. రోలింగ్ బాయిల్ అయితే సరిపోతుందండి నానబెట్టుకోవటానికి. ఇట్లా ఇది మునిగే వరకు ఉండాలి కదా, నీళ్లు పీల్చుకొని అది ఉబ్బుతుంది. ఎట్లాగో దీన్ని పక్కన పెడదాము. చల్లగా నాని చల్లగా అవుతుంది. లోపల ఈ ప్యాన్లో ఉన్నవి దీంట్లో పోసేసుకుందాము. మెంతులు, జీలకర్ర పక్కకు పెడదాం. కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకుందాము. మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని మనకి ఏ పచ్చడికైనా కిలోకి 400 ml, కొన్నిటికి 1/2 kg దాకా పడతాయండి. ఇప్పుడు మామిడికాయ లాంటివి పెట్టుకున్నామంటే ఏమవుతుందంటే మనం బయట పోసే ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. ఆవాలు, కారము, ఉప్పు ఇవన్నీ ఉంటాయి కదండి, వాటికి కూడా మనకి ఆయిల్ పడుతుంది. మనం 1 కిలోకి 1/2 కిలో అని లెక్కేసుకుంటాం. కిలో ముక్కలే ఉంటాయి. ఆ పౌడర్లు అవన్నీ కలిపి వెల్లిపాయలు అంటే ఎవరేం వేసుకుంటారో అవి ఎక్స్ట్రా 3/4 కిలో దాకా అవుతాయి ఇంచుమించు. కాబట్టి కిలోకి 400 దాకా ఖచ్చితంగా పడుతుందండి. మనం ఇప్పుడు తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి దీనికి ఎంతైనా 300 అన్నా పడుతుందండి, 300 ml అన్నా. కాకపోతే మొత్తం ఒకసారి పోయాము, సుమారుగా పోస్తాము. ముందైతే అల్లం ముక్కలు వేస్తున్నాను. అల్లం ముక్కలు లైట్గా ఫ్రై చేసుకోవాలండి, బాగా డీప్ ఫ్రై చేయొద్దు. దాంట్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ పోయేటట్టు. కొంచెం మనకి అసలు వెనకటి రోజుల్లో అయితే మామూలుగా అల్లం డైరెక్ట్ వేసేసేవాళ్ళు, ఇంత వేయించేవాళ్ళు కాదు. కాకపోతే కొంచెం వేయిస్తే మంచి స్మెల్ ఉంటుందండి. అందుకని కొద్దిగా లైట్గా దూరగా వేయించుకుంటే చాలు. ఇప్పుడే కొంచెం స్మెల్ వస్తున్నాయండి, కొద్దిసేపు వేగాలి. అట్లనే నేను దీంట్లో డ్రై అయిన
కరివేపాకును కొన్ని ధనియాలు వేస్తున్నా అండి. అల్లం చట్నీలోకి ధనియాలు మంచి రుచి వాసన ఇస్తాయండి. అందుకని కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయండి. అట్లనే కరివేపాకు కూడా ఇట్లా నూనెలో ఫ్రై చేసి మనం మిక్సీ పట్టుకుంటే పచ్చళ్ళలో కలుస్తుంది, రుచి వాసన రెండు బాగుంటాయండి. అందుకని నేను డ్రై అయిన కరివేపాకు వేసుకున్నా. పచ్చిది కూడా ఉంటే వేసుకోవచ్చు. నేను ఎప్పుడు కరివేపాకు తెచ్చినప్పుడు ఏం చేస్తాను, ఎక్కువ ఉందన్నప్పుడు నీడలో ఆరబెట్టుకొని ఉంచుకుంటా. ఎప్పుడన్నా చేతికి అందుబాటులో లేనప్పుడు ఇట్లా మనం అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు అని. ఏదైనా మన చేతిలో ఉన్నది పని మనం జాగ్రత్త చేసుకోవటంలో ఉంటుందండి. ఇవి ఫ్రై అయిపోయినాయండి, బంద్ చేస్తున్నాను. ఫ్రై అయినా కానీ కొంచెంగా 1-2 సార్లు కలుపుకోవాలి, ఆ వేడికి అడుగున ఎక్కువ రోస్ట్ కాకుండా. అట్లనే ఈ స్టేజ్లో మనము పసుపు కూడా వేసుకుందాం. మరి ఈ వేడికి సరిపోతుంది. కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇది మనం తినకుండా ఉంటే సంవత్సరమైనా ఏం కాదండి, ఎందుకంటే మనం కరెక్ట్ కొలతలు చేస్తున్నాం కాబట్టి. నేను రెండుది కలిపి అల్లము చింతపండు కలిపి 1/4 కిలో తీసుకున్నా. అది 125, ఇది 125. ఇక బెల్లం కౌంట్లెస్ అండి. మనం అల్లం పచ్చడిలో బెల్లం వేస్తాం కానీ బెల్లం కోసం పచ్చడి చేయం కదా, అందుకని ఈ రెండే కౌంట్. దానికి ఉప్పు పోయక్కర్లేదు. బెల్లానికి ఈ రెండింటికి ఎంత పడుతుందో అంత పోసుకుంటే చాలు, ఉప్పు కారము. ఇది ఇట్లనే చల్లారుతూ ఉంటుందండి. కొద్దిగా చల్లారినాక మిగతా ప్రాసెస్ చేద్దాము. ఈ చింతపండు పిక్కలు ఈనెలు అన్నీ తీసుకొని నీట్గా చేసుకొని పెట్టుకున్నానండి. అందుకని మనం ఇవి కొంచెం చల్లారాలి, చల్లారంగానే వేసుకున్నాం. ఇప్పుడైతే మెంతులు జీలకర్ర పొడి చేసుకొద్దాము. ఈ మెంతులు జీలకర్ర పొడి అంతా దీంట్లో వేసేసుకున్నామండి. అట్లనే ఇప్పుడు మనం అల్లం ముక్కలు, ధనియాలు, కరివేపాకు అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకొద్దాము. ఇదిగోండి ఈ అల్లమును దీంట్లో కొంచెం స్పేస్ ఉంటే చింతపండు కూడా వేసాను. ఎందుకంటే బెల్లము చింతపండు అన్నీ గ్రైండ్ చేయాల్సినవే కదా, వరుసగా పట్టినంత వరకు అన్నీ ఒక్కసారి కాకుండా ఒక 2-3 సార్లు వేస్తే ఇదే జార్లో అయిపోతుందని వేసేస్తున్నా అండి. అన్నీ మిక్స్ చేసినాక మళ్ళీ చూద్దాము. అయిపోయిందండి. అల్లం, చింతపండు, బెల్లం అన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే సరిపడా ఉప్పు, నేను ముందే కాటా వేసి పెట్టుకున్నాను. 60 గ్రాములు ఉప్పు వేసాను. అంటే బెల్లం తీసేసాను. ఒక్క అల్లము చింతపండు లెక్క ప్రకారమే వేస్తున్నాను. అట్లనే కారం కూడా అంతే. కారము 40 గ్రామ్స్ వేసిన, ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. అయిపోయినాయి కదా, ఇవన్నీ పక్కకి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇక అన్నీ కలుపుకొని పోపు పోసుకుంటే సరిపోతుంది. కొంతమంది బెల్లం బాగా తీయగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు, కానీ అన్నంలో తినేటప్పుడు బాగుండదండి. ఇలా వేసుకుంటే మాత్రము ఇప్పుడు నేను చెప్పిన కొలతల్లో అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకుందామండి. జార్లో మిగిలిన చింతపండు అవి కూడా అన్నీ దగ్గరకు అనుకొని వేసేసానండి. అన్నీ చక్కగా కలుపుకొని పోపు వేసుకుంటే అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఆయిల్ పోస్తున్నాను పోపు కోసము. ఇందాకన వేయించింది ఇది కలిపి 220 ml అండి. మొత్తం పోసేసిన. ఇప్పుడు మనం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకున్నామండి. దీంట్లోకి అల్లం చట్నీలోకి అవి వేస్తేనే. ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ వేసేసుకున్నామండి. ఇది స్టవ్ బంద్ చేద్దాము, ఈ వేడికే అవి అయిపోతే. అట్లనే దీంట్లో నేను ఇంగు వేసుకుంటున్నాను. ఇది వేయట్లేదు, వెల్లిపాయ వాడట్లేదు. అల్లం చట్నీలోకి ఇంగువే చాలా టేస్టీగా ఉంటుంది. పోపు కొంచెం చల్లారనిద్దాము. ఇది చల్లగా అయిందండి. వాసన బయటికి పోకుండా కొద్దిగా మూత పెట్టి ఉంచాను. ఇంగువ స్మెల్ ఎంత సూపర్ వస్తుంది. ఇట్లా స్వీట్ చట్నీల్లోకి, కొన్ని రకాల చట్నీల్లోకి ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి. మనం పోపంతా దీంట్లో పోసేసుకున్నాము. దీన్ని చక్కగా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఇంట్లోనే చేసుకోగలిగే పచ్చడి. టిఫిన్స్లోకి, అన్నంలోకి, అన్నిట్లోకి సెట్ అయ్యే అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. ధన్యవాదాలు.